అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో ఉన్నామండి. ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శేఖర్ గారు ఉన్నారు. హాయ్ అండి శేఖర్ గారు. మీరు పిరమిడ్స్ అవి కొలతలు అవి ఇస్తారు కదా, పిరమిడ్ ఎలా అయినా కట్టొచ్చా, లేకపోతే పిరమిడ్కి ప్రత్యేక కొలతలు అంటే ఏమన్నా ఉంటాయండి? పిరమిడ్ ఎలా పడితే అలా కట్టడం లేదండి. ఇది ట్రయాంగిల్లో ఉంటుంది. ఇది నిర్దేశించిన కొలత ఉంది. ఆ కొలత ప్రకారం 51 degrees 52 minutes 10 seconds వచ్చేటువంటి విధంగా పిరమిడ్ నిర్మించుకోవాలి. పిరమిడ్ వల్ల ఉపయోగం ఏమిటండి? పిరమిడ్లో మనం ఏ వస్తువునైనా నిర్వహించవచ్చు. మనం తినే ఆహార పదార్థాలు ప్రతిదీ కూడా నిర్వహించవచ్చు. ఇది ఎక్కువ ఎనర్జీని మనకి కాస్మిక్ ఎనర్జీని 3 రెట్లు అధికంగా మనకి తీసుకుని మనకి ఇస్తుంది. మనం కాపర్ ఉన్న ఇళ్ళపైన పిరమిడ్స్ కడతాం కదండి, రూప్ టాప్ పిరమిడ్స్. దానివల్ల ఉపయోగం ఏంటండి? ఈ పిరమిడ్ ఎక్కడైతే మనం నిర్మించుకున్నామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. అది ఆ ఇంటి పరిసరాల్లోనూ చుట్టుపక్కల కూడా అది దాని యొక్క ఎఫెక్ట్ పాజిటివ్గా ఉంటుంది. ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఉన్నవాళ్ళందరూ. మీరు కొలతలు ఇస్తారు కదా, మీరు ఈ కొలతలు ఇదంతా నేర్చుకున్నారండి? మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా? నేను గురువుగారు చెప్పిన తర్వాత ఈ పిరమిడ్ గురించి నేను కూడా పరిశోధన చేశాను. దాని కొలతలు అవి తెలుసుకుని దాన్ని నిర్మించి వాటిని తయారు చేసి వాటిలో కొన్ని ఆహార పదార్థాలని అవన్నీ పెట్టి ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే నేను ప్రమోట్ చేయడం చేస్తాను. ఇప్పుడు దాకా మీరు ఎన్ని పిరమిడ్స్ కట్టించుంటారు? 450 పిరమిడ్ల దాకా కట్టించాను. మరి ఇందులో మనకి యాంగింగ్ పిరమిడ్స్ కూడా ఉన్నాయి కదండి. హ్యాంగింగ్ పిరమిడ్లు అయితే ఒక 4000 పైన తయారు చేసి ఇవ్వడం జరిగింది అందరికీ. మనకి దానివల్ల కూడా సేమ్ ఎనర్జీ ఉంటుందండి. చిన్న పిరమిడ్ అయినా పెద్ద పిరమిడ్ అయినా ఒకటే ఎనర్జీ. ఖచ్చితంగా ఆ కొలతలు ఖచ్చితంగా పాటించాలి. మీరు పిరమిడ్స్ ఎక్కడెక్కడ కట్టించారండి? నేను మన 2 తెలుగు రాష్ట్రాలు అరుణాచలం కూడా కట్టించడం జరిగింది. ఓకే అండి. మరి మన గురువుగారి గురించి ఏమన్నా చెప్పండి మీరు. 2002 నుంచి నేను మెడిటేషన్ చేయడం మొదలైందండి. 2003లో గురువుగారిని కలవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేయడం, అలాగే గురువుగారు చెప్పినట్టు మెడిటేషన్ చేస్తూ ప్రతి చోట ఇలాగా పిరమిడ్లు నిర్మిస్తూ ఈ వర్క్ని చేసుకుంటూ వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి మెడిటేషన్లోకి వచ్చి? 2002. 2002 నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. మనకి పిరమిడ్కి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఉందండి. పిరమిడ్ అనేది 3 రెట్లు అధికంగా మనం తీసుకునేటువంటి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనకు అందిస్తుంది భూమికి. అందువల్ల ఏమవుతుందంటే మనం బయట 1.5 సేపు కూర్చుని ధ్యానం చేస్తే ఎంత శక్తిని పొందుతామో, పిరమిడ్లో కూర్చుని అరగంట ధ్యానం చేయడం ద్వారా అంత శక్తిని మనం తక్కువ టైంలో ఎక్కువ శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. అందుగురించి గురువుగారు దీన్ని ప్రమోట్ చేశారు. మనం మెడిటేషన్ చేయటం వల్ల మనలో ఏమైనా మార్పులు వస్తాయండి? వస్తాయండి. మనలో మార్పులు అంటే మొట్టమొదటి ప్రశాంతత, తర్వాత బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం చేయగా మనలో ఏది ఉండాలో ఏది అవసరం లేదో అది ఇదో తెలుసుకుంటూ ఉంటాం. మనం దాన్ని బట్టి మనం కాలంతో పాటే ముందుకు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ అండి శేఖర్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. సర్వేజనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా ఛానల్ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ అండి.